అందరికీ నమస్తే మరొకసారి వెల్కమ్ టు సమతా రెడ్డి స్టూడియో. అయితే నిన్న మంచిగా భక్ష్యాలు పోలేలు లేకపోతే ఏమంటారో మీరు అవన్నీ తిన్నారా? సో మీ సైడ్ ఏమంటారు కూడా కమెంట్ లో పెట్టండి. వీలైతే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే మేము పోలేలు అంటాము, మా అత్తగారి సైడ్ అయితే భక్ష్యాలు. అయితే అది చెప్తూ ఒకటి చెప్తా. నేను మ్యారేజ్ అయిన కొత్తలో ఇట్లా పోలేలు అనే టాపిక్ వస్తే మా అత్తగారి సైడ్ పోలేలేని పోలేలు భక్ష్యాలు అంటే నేను అప్పుడు భక్ష్యాలేని భక్ష్యాలు పోలేలు అని ఇట్లా. సో మనకి ఫన్నీ పార్ట్ ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని మనం చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యి మనం ఒకటి ఏదైనా పదాలు వాడితే మన అత్తగారి సైడ్ అంటారు అనుకో, ఇది ఇట్లా కాదు అట్లా కాదంటే మనం పుట్టినప్పటి నుంచి మనం ఏమంటున్నామో మనం అది అంటాం. వాళ్ళు విచిత్ర పోతే మనం కూడా విచిత్ర పోవాలి. సో కొన్ని అనిపిస్తుంది లాజిక్ ఏంద్రా నాయన, అసలు తప్పు పెట్టడానికి ఏముంది అనేది అదే, తినేది బరాబరే, అదే ఏదైతే ఏముంది భక్ష్యాలో పోలేలో నిమ్మలంగా అయితే తిన్నాం కదా. సో అదైతే నాకు చాలా సూపర్ పర్ఫెక్ట్గా వచ్చేసినాయి. ఇంకా అసలు ఆగుతలేదు అనమాట, దన చేసేసిన. అవన్నీ చెప్తూ ఇవాళ చూసే శారీస్ మళ్ళీ ఇంట్రెస్టింగ్గా ఎందుకు ఇంత సుత్తి అంటే మీన్ వైల్ మీరు కూడా ఈ శారీ చూడొస్తారు కదా. సో ఈ శారీకి ఇంకొంచెం డార్క్ షేడ్ ఆఫ్ ఫ్లోరల్ వచ్చింది. కాకపోతే నేను ఈ టిష్యూ సైజ్లో ఒక శారీ తీసి పెట్టుకున్నాను. దానికి వచ్చిన బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకున్నాను కాబట్టి హౌ ఇట్ లుక్స్ అని చెప్పేసి నేను చూపిస్తున్నా. సో ఇది వచ్చేసి మనకి లైట్ ఆనియన్ పింక్ షేడ్. దీనికి ఎడ్జ్కి వచ్చేసి ఇట్లా షార్ప్ ఎడ్జెస్ లాగా స్కాలప్ ఇట్లా షార్ప్ ఎడ్జెస్ లాగా వస్తుంది. కడ్దానా వర్క్ వస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్లో ఫాల్ ప్రాపర్గా పడుతుంది. 4450 రూపీస్లో అవైలబుల్ ఉంది. పళ్ళు పాటిది. నేను పర్సనల్గా టిష్యూ శారీ తీసుకున్నాను కదా, లైక్ ఆల్మోస్ట్ ఇదే కలర్ అనమాట. కాబట్టి ఈ బ్లౌజ్ యాప్ట్గా ఉంది. త్రూ అవుట్ డే కట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంది. అంటే మీకు ఏదో చూపించడం కానీ నేను కూడా ట్రై చేసిన. సో మధ్యలో కూడా ఈ కడ్దానాది మోటివ్స్ ఇట్లా వస్తుంది, సిల్వర్వి అక్కడక్కడ వస్తుంది. సో ఇవన్నీ వివరాలు చెప్తూ 4450లో సూపర్ శారీస్ విత్ ఫ్లోరల్ బ్లౌజెస్. ఫస్ట్ టైం డ్రైవర్స్ తర్వాత నిమ్మలంగా వాష్ చేసుకోండి. ఇవి చేసినప్పుడు మాత్రం మెషిన్లో వేయకండి అండ్ వేరే శారీస్ తోటి కూడా పెట్టకండి. తర్వాత నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసే ముందు ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్. సేమ్ అవే డీటెయిల్స్ కాబట్టి ఇంకా ఎక్కువ టైం కన్జ్యూమ్ చేయకుండా ఫటాఫట్ చూపిస్తాను. సో మధ్యలో మొత్తం కూడా దీంట్లో మనకి కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చినాయి. ఫస్ట్ శారీలో నేను డ్రేప్ చేసిన దాంట్లో లైట్ సిల్వర్ వచ్చినాయి మోటివ్స్. వేరాస్ ఇది కడ్దానా వర్క్ తోటి ఇట్లాగే మనకి స్కాలప్ ఎండ్ అవుతుంది. బ్లౌజ్లో ఒకసారి నేను వివరంగా చూపిస్తాను. బికాస్ లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఈసారి బ్లౌజెస్ చాలా వర్క్ ఎక్కువ వచ్చినాయి అనమాట. సో ఈ పార్ట్ ఉంది కదా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది మనకి వెనుక పార్ట్ అనమాట, వెనుక వస్తుంది. ఆ తర్వాత హ్యాండ్స్కి కూడా చాలా పెద్ద బంచ్ అనమాట. సో ఈ పర్పుల్కి యాప్ట్గా ఉండే బ్లౌజ్. దీని తర్వాత పింక్. మీరు కానీ ఇంకా టిష్యూ సైజ్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే మన వార్డ్రోబ్లో ఉండాలి. మళ్ళీ ఇది ఎన్ని రోజులు ఈ స్టైల్ ఉండే తెలియదు కదా, ఫ్యాషన్. సో ఈ పింక్లో కూడా ఎట్లా కనిపిస్తుంది అనే ఐడియా కోసం బ్లౌజ్. లావెండర్ బ్లౌజ్. గ్రీన్ లాస్ట్ వచ్చేసి గ్రీన్తో ఏం చేద్దాం. అయితే మొత్తానికి అయితే ఊరికి ఇట్లా పేస్టల్ కలర్స్ వస్తున్నాయి కదా, ఇవాళ అయితే చూసుకుంటే అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి. సో గ్రీన్ పైన ఇట్లా కనిపిస్తుంది. బ్లౌజ్. ఇప్పుడు సెకండ్ సెట్ ఎట్లా ఉందంటే ఇప్పటివరకు ఇట్లా రాలేదు. వస్తే మనకి సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది, ఫ్లోరల్ బ్లౌజ్ వచ్చినాయి, తర్వాత రెడీమేడ్ బ్లౌజ్లు వచ్చినాయి, కానీ కంప్లీట్ కాంట్రాస్ట్ రాలే. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. లైట్ మెహందీ గ్రీన్ కలర్. ఎడ్జ్కి చాలా నీట్గా ఇట్లా కడ్దానా వర్క్ వచ్చింది స్కాలప్. అండ్ ఎడ్జ్కి చూస్తుండ్రా ఎల్లో మనకి ఫినిషింగ్ వచ్చింది ఎంబ్రాయిడరీ, అదే మనకి బ్లౌజ్ ఉండబోతుంది. తర్వాత ఈ మధ్యలో వచ్చే మోటివ్స్ చాలా దగ్గరగా చిన్న చిన్నగా తరోగా చీర మొత్తం ఉన్నాయి. అండ్ వన్స్ యూ డ్రేప్ ఆల్సో నీట్గా లుక్ అనిపిస్తుంది. ఎవరికైతే ఇట్లా ఎక్కువ హంగామా వద్దు పైన అనుకుంటప్పుడు చాలా ఇదిగా మళ్ళీ మనకి ఇట్లాగే ఎండ్ అవుతుంది. ఎల్లో షేడ్ ఏదైతే మనకి ఎడ్జ్లో ఇక్కడ ఎంబ్రాయిడరీ వచ్చిందో అదే మనకి బ్లౌజ్. సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్కి వచ్చింది, దాంతోపాటు బ్యాక్ వచ్చింది 2 హ్యాండ్స్కి. సో ఇది ప్రైస్ విషయానికి వస్తే కూడా 4250లో అవైలబుల్ ఉన్నాయి. ఇవి ట్రాన్స్పరెంట్ ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ యూ వాంట్ టు సీ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి బ్లూ. ఇదండి. సో ట్రాన్స్పరెంట్ లేదు, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్. బ్లౌజ్ మంచి టర్మరిక్ ఎల్లో వచ్చింది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పింక్కి గ్రీన్. పింక్ కూడా మంచి డార్క్ మెజెంటా పింక్ కలిసిన షేడ్కి ఎడ్జ్కి మనకి మెహందీ గ్రీన్ వచ్చింది ఫినిషింగ్. అండ్ బ్లౌజ్ విల్ బి గ్రీన్.
తర్వాత మంచి వంకాయ కలర్. సో ఆల్మోస్ట్ అన్ని ఎల్లో లెక్కున్నాయి బ్లౌజ్లో, బట్ నష్టం లేదు బికాస్ మధ్యలో మనకి ఎట్లాగో డార్క్ కలర్స్ ఉన్నాయి కదా పర్పుల్ దానికి. గ్రీన్, గ్రీన్కి కూడా ఎల్లో. మంచి డార్క్ టర్మరిక్ ఎల్లోకి వచ్చేసి పర్పుల్ వచ్చింది. సో ఎంత యాప్ట్గా ఉన్నాయి కదా. అండ్ వర్క్ చూపించిన దగ్గర నుంచి ఇంకొకసారి చూపిస్తా వర్క్ అనేది. కంప్లీట్ లాస్ట్ పర్పుల్కి ఇందాక దానికి ఉల్టా అనమాట. ఎల్లోకి పర్పుల్ అయితే ఇది పర్పుల్కి వచ్చేసి ఎల్లో. యాక్చువల్లీ ఇది పర్పుల్ అనే కంటే ఇది వైన్ షేడ్ అనొచ్చు. నియర్ టు వైన్ షేడే ఉంది, కొంచెం పర్పుల్ మిక్స్ అయినా కూడా వైన్ షేడ్, నాట్ పర్పుల్. సో శారీస్ మీకు నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ ఎక్స్చేంజ్ రిటర్న్ లేదు కాబట్టి చాలా ఆలోచించి తీసుకోండి. అండ్ ఇదివరకు తీసుకున్న శారీస్కి డెఫినెట్గా ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.